అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ 3 BHK అండి. మెయిన్ రోడ్కి బాగా దగ్గర 100 ఫీట్ల మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో నాగారం బండ్ల కూడా ఇది బ్యాక్ సైడ్ పెట్టండి అంతే. సో బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి, కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ మీకు మంజీరా వాటర్ కూడా ఉంది. సో మున్సిపల్ వాటర్ అనేది ఆల్రెడీ రావడం జరిగింది, రెడీగా ఉంది. ముందుగా ర్యాంప్ కంప్లీట్గా గ్రానైట్ తోటి వేయడం జరిగింది. ఇది పార్కింగ్ అండి, పెద్ద కారు ఈజీగానే సరిపోతుంది. వాష్ ఏరియా ఇది. ఎంట్రన్స్ ఇటువైపు మీకు బోరు, ఇటువైపు మీకు సంప్ వస్తుంది. సెట్ బ్యాక్ ఏరియా ఇది. ఇది మెయిన్ డోర్. సింహద్వారం మనకి టేక్తో వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ మనకి ఈ విధంగా టైల్స్ అని ఇవ్వడం జరిగింది. ఈవెన్ నార్త్ డోర్ కూడా ఉంది. సో సర్వెంట్ ఎవరైనా ఉంటే యాక్సెస్ కోసం ఈజీగా ఉంటుంది అనమాట. మెయిన్ డోర్ చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది. నేను లైట్స్ ఆన్ చేయలేదు. ఇటువైపు నుండి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇంటి ముందు కూడా మనకి ప్లాటే ఉంది, వీధి పోట్లు ఏం లేవు. ఇది కిచెన్ అండి. సో చూసుకొని కిచెన్ యొక్క బాటమ్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది, టైల్స్ కానివ్వండి. సర్వెంట్ యాక్సెస్ కోసం ఇంకా డోర్ అనేది ఉంది. హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ. కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. 3 BHK హౌస్ అండి. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూమ్లు వస్తాయి. ఇది బెడ్రూమ్ నెంబర్ 1. ఫ్లోర్, ఫాల్ సీలింగ్ అవన్నీ కూడా షెల్ఫ్లు. ఇది అటాచ్ వాష్రూమ్. సో టైల్ యొక్క హైట్ గమనించండి ఎక్కడ దాకా ఉందో. మరొకసారి హాల్ అన్నమాట. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా చూసుకోవచ్చు మీరు. గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇది పైన ఫ్యామిలీ ఏరియా. ఈజీ ఒక సోఫా సెట్ వేసుకోవచ్చు అండి. ఇటువైపు ఒక బెడ్రూమ్ ఉంది, ఇటువైపు బెడ్రూమ్ ఉంది. ఇది పూజ గది. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఇటువైపు కార్నర్కి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ బెడ్రూమ్కి మనకి బాల్కనీ యాక్సెస్ ఉందన్నమాట. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్. బాల్కనీ అండి. మరొకసారి ఫ్యామిలీ ఏరియా. పైకి వెళ్ళడానికి మెట్లు. ఇది బెడ్రూమ్ నెంబర్ 3. ఇదే మాస్టర్. అన్నింటిలో కల్లా ఇదే పెద్దగా ఉంటుంది, చాలా వైడ్గా ఉంది. ఇటువైపు నిల్చుంటే మీకు ఇవన్నీ కూడా షెల్ఫ్లు, బైక్ వెళ్ళడానికి డోరు, అటాచ్ వాష్రూమ్. ఇది సో ఇది ఎంటైర్లీ బిల్డింగ్ అండి. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ ఇది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అన్నమాట. సో మీకు డూప్లెక్స్ హౌస్ కావాలి, ఈస్ట్ ఫేసింగ్ కావాలి, 3 BHK కావాలంటే. సో ఇంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్, 142 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 142 గజాలు. డైమెన్షన్ మీకు 22x58 డైమెన్షన్, 22x58 డైమెన్షన్. టోటల్గా చూసుకుంటే మీకు 2400 SFT దాకా వస్తుంది, 2400 SFT. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. దీని ప్రైస్ వచ్చేసి 1,10 లక్షల రూపాయలు మాత్రమే. 1,10,00,000 రూపీస్ ఓన్లీ. మెయిన్ రోడ్కి బాగా దగ్గరగా ఉంది. మెయిన్ రోడ్ నుంచి నేను 1 కిలోమీటర్ పోను, 1/2 కిలోమీటర్ పోను. నాకు ఫస్ట్ లేను, సెకండ్ లేనునే కావాలి, దగ్గర కావాలి. వాకబుల్ ఉండాలి. నేను నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కుతాను, నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటే మాత్రం మీకు ఈ బిల్డింగ్ అనేది బాగా సరిపోతుంది. దీనికి మంజీరా వాటర్ ఉంది, మున్సిపాలిటీ వాటర్ ఉంది, 3 ఫేజ్ పవర్ ఉంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా. లొకేషన్ వచ్చేసి బండ్లగూడ నియర్ ECIL హైదరాబాద్.
బండ్లగూడ అనేది ఈసీఎల్ నుండి చూసుకుంటే మీకు 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే 3 కిలోమీటర్స్ సిటీ లోపలికే ఉంటుందండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ మీకు మెయిన్ రోడ్ బాగా దగ్గరగా ఉంటుంది. రోడ్డుకు దగ్గరగా కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా సరిపోతుంది. సో ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.